హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి డ్రామా వరల్డ్. ఈరోజు మనం ట్వింక్లింగ్ వాటర్ మెలన్ డ్రామా యొక్క ఎపిసోడ్ 6ని చూడబోతున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ ఎపిసోడ్ కనుక చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. చియాంగా లీజాన్ సెక్యూమ్ని చూసి ఎందుకో బాధపడుతుంది. లీజాన్ కోసం అంతా తన పాస్ని ఒక లెటర్లో రాస్తూ ఉంటుంది. అందులో, నీకు నేను ఎక్కడి నుండి చెప్పాలో తెలియదు, కానీ నేను ఒక నిశ్శబ్ద ప్రపంచంలో బతుకుతున్నా. నేను నా కళ్ళు మూసుకుంటే నా పాత జ్ఞాపకాలన్నీ నాకు గుర్తుకొస్తాయని, తను చిన్నప్పుడు వాళ్ళ అమ్మతో ఎంత హ్యాపీగా ఉండేదని చూపిస్తారు. వాళ్ళ అమ్మ తన పేరు ఎలా అనాలని చెప్తుంది. అప్పుడు చియాంగా అని అంటుంది. నా పేరు మా అమ్మ చెప్తుంటే ఎంత బాగుందో అని అంటుంది. సైన్ లాంగ్వేజ్లో వాళ్ళ అమ్మ నువ్వు నాకు ఇష్టం అని చెప్తుంది. చియాంగా కూడా సైన్ లాంగ్వేజ్లో నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఒకరోజు సడన్గా వాళ్ళ అమ్మ చియాంగాని నేను నిన్ను వదిలేసి వెళ్తున్నా అని బాగా ఏడుస్తుంది. అప్పుడు చియాంగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని సైన్ లాంగ్వేజ్లో అడుగుతుంది. అప్పుడే చియాంగా లైఫ్లోకి వాళ్ళ సెకండ్ మదర్ ఒక పాప బాబుని తీసుకుని ఇంట్లోకి వస్తుంది. అన్నీ నేర్పిస్తా అని చెప్పి తనని బాగా ఇబ్బంది పెడుతుంది. తీసుకెళ్ళి ఒక చీకటి రూమ్లో వేసి డోర్ మూసేస్తుంది. చియాంగా ఎంత డోర్ కొట్టినా కూడా డోర్ ఓపెన్ చేసేదే కాదు. అలాంటి నా లైఫ్లోకి నువ్వు ఫస్ట్ టైం వచ్చావు. అప్పుడే నిన్ను చూసా. నువ్వు చాలా అల్లరి పనులు చేస్తావు. ఆ రోజు నేను ఎంతనా నవ్వాను నాకే తెలుసు. తర్వాత నువ్వు నన్ను బుక్ షాప్లో కాపాడావు. అప్పుడు మళ్ళీ నిన్ను చూసా. తర్వాత ఈ లైఫే వద్దని నేను అనుకుంటున్న ఆ టైంలో నువ్వు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు. అప్పుడే నేను నిన్ను చూసా మళ్ళీ. ఆ తర్వాత నుండి నేను నీకోసం రావడం మొదలుపెట్టా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేదాన్ని. నువ్వు తీసుకున్న సేమ్ టీషర్ట్ లాగే నేను తీసుకున్నా. కానీ సెక్యూమ్ వేసుకుంది. ఆ ప్లేస్లోకి ముందు నేను ఉండాల్సిందే అనుకున్నా. కానీ నువ్వు తన ముందు వెళ్ళావు. దానికి నేను నీ కోసం థ్యాంక్స్ చెప్పడానికి కూడా కాల్ చేశా. కానీ నీకు నేను ఏమని చెప్పగలను? నా మనసులో ఉన్న మాట నీకు ఎప్పుడు చెప్పగలను? లీజాన్ సెక్యూమ్ ఇద్దరు హ్యాపీగా ఉండడం చూసి నేను బాగా ఆలస్యం చేసి ఉంటా. నేను నీకు ముందే చెప్పి ఉండాల్సింది అని. తను అలా వెళ్ళడం చూసి లీజాన్ సెక్యూమ్తో నేను నిన్ను మళ్ళీ వచ్చి మాట్లాడతా అని వెళ్తాడు. అప్పుడే అక్కడికి ఎంగిల్ వచ్చి అసలు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నాతో ఏమో చావడానికి వచ్చా అన్నావు. మళ్ళీ ఇప్పుడేమో లీజాన్తో మాట్లాడాలి అని వచ్చావు అంటే సెక్యూమ్ ఓరి దేవుడా నువ్వు అనేది ఎలా ఉంది అంటే నన్ను చనిపో అంటున్నావా ఏంటి? అందుకే ఇక్కడంతా నన్ను రాకూడదు అంటున్నావా? నీ వల్లే నేను ఆగిపోయా, నువ్వే స్టార్ట్ చేసావని అంటుంది. నేను తిరిగి రాకూడదని అన్నావు కదా, వస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తిరిగి వచ్చా. అసలు నువ్వు ఇంకొకరి ఫీలింగ్స్తో ఎందుకు ఆడుకుంటున్నావు? నువ్వు చావాలనుకుంటున్నావా లేదంటే ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా అంటే సెక్యూమ్ అందులో తప్పేముంది? నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళిపోయే టైం వస్తే వెళ్ళిపోతా అని చెప్తుంది. కిచన్ చియాంగాని ఓ అమ్మాయి అని పిలుస్తూ వెళ్తుంటాడు. అప్పుడు చియాంగా పలకట్లేదు అని ఒక రాయి లాంటిది తీసుకుని భుజం మీద వేద్దాం అనుకుంటే సడన్గా చియాంగా వెనక్కి తిరగడంతో తన తలకి తాకుతుంది. అప్పుడు లీచన్ అది నేను కాదని అంటాడు. చియాంగా టాక్సీలో తను పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. నా కిచెన్ కింద పడిపోయిందని లీచాన్ తీసుకుంటాడు. ఎంగిల్ సెక్యూమ్తో అసలు నువ్వు నాకు తెలిసిన సెక్యూమేనా అంటే అప్పుడు లీచాన్ సెక్యూమ్ అంటూ అరుస్తూ వస్తుంటాడు. అప్పుడు సెక్యూమ్ అవును నేనే సెక్యూమ్ అనే అంటుంది. లేట్ అయింది సారీ అని లీచాన్ అంటే మనం ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందామని సెక్యూమ్ అంటుంది. అయితే మా ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తా అని లీచాన్ వెళ్తాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారని ఎంగిల్ అంటే ఎప్పుడు నువ్వు నన్ను లీచాన్ని మాట్లాడనివ్వట్లేదు, ప్రాబ్లం ఏంటి అసలు అని అంటుంది. తర్వాత లీచాన్ సెక్యూమ్ని నువ్వు స్టడీ కోసం చెప్పి వెళ్ళావు కదా యూఎస్కి, మళ్ళీ ఎందుకు వచ్చావంటే అప్పుడు సెక్యూమ్ అయితే నువ్వు ఇలాగే ఉంటావా చాలా హ్యాండ్సమ్గా అని అంటుంది. నేను యూఎస్ వెళ్ళా కానీ వచ్చినట్లు నీకే తెలుసు, కానీ నిన్ను చాలా బాధ పెట్టేలా మాట్లాడాను, నన్ను క్షమించు. నీ గురించి నాకు తెలియదు కదా, అందుకే అలా చేశా. ఇక మీదట నేను నీ గురించి అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నా. ఇక ఫెస్టివల్కి ఒక మంతే ఉంది అని అంటుంది. అప్పుడు లీచాన్ నేనంతా రెడీ చేస్తున్నా అని చెప్తాడు. లీచాన్ సంతోషంగా ఎగురుతూ ఇంటికి వస్తుంటే అప్పుడు ఎంగుల్ అసలు మీ మధ్య అంతలా ఏం మాటలు జరిగాయా అని అడుగుతాడు. నువ్వు ఎప్పుడైనా లవ్లో పడ్డావా అని లీచాన్ అంటే ఎంగుల్ దిక్కులు చూస్తూ ఉంటాడు. అప్పుడు నాకు అంతా అర్థమైంది. అసలు నీకు లవ్ గురించే తెలియదు, నీకు నేనేం చెప్పినా అర్థం కాదులే, నీకు తెలుసుకోవాలనుకుంటే నన్ను అడుగు అని లీచాన్ అంటే ఎంగిల్ నాకు అసలు ఏం తెలుసుకోవాలని లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లీచాన్ వాళ్ళ ఇంట్లో ఉండే అబ్బాయిలతో అసలు నన్ను తనతో మళ్ళీ ప్రేమలో పడిపోయా, తను ఎంత అందంగా ఉందో, షార్ట్ హెయిర్లో తను ఒక ఏంజల్లా ఉంది అని చెప్తాడు. బాల్సన్ అయితే ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుంది, తను వచ్చింది నీకోసమే, నీవు ఒక్కడికే తను వచ్చింది అని తెలుసు కదా, తననికి నీ వాల్యూ అక్కడికి వెళ్ళాకే తెలిసింది, నీకోసమే వచ్చింది, అందుకే తన కోసం నువ్వు బ్యాండ్ రెడీ చేయని చెప్పింది అని బాల్సన్ ఏదేదో చెప్తూ ఉంటాడు. యంగ్విల్ అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని వింటూ ఉంటాడు. అసలు సెక్యూమ్ యుఎస్కి వెళ్ళకముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయింది, లీచాన్తో అన్ని మాటలు మాట్లాడుతుంది, అన్ని వేషాలు వేస్తుంది అని సెక్యూమ్ లాగా లేదు,
అసలు సెక్యూమేనా అని అంటాడు. ఎంగిల్ సెక్యూమ్ వాళ్ళ ఇంటికెళ్ళి చూస్తుంటాడు. సెక్యూమ్ నేను ఇక్కడ ఉంటా అని నీకెలా తెలుసా అంటే లీజాతో కలిసి వచ్చాగానే అంటాడు. తన నూడిల్స్ తెచ్చుకోవడం అంతా చూసి నువ్వు ఇప్పట్లో చచ్చిపోయేలా లేవుగానే అంటాడు. సెక్యూమ్ నువ్వు నా కోసం కంగారు పడి వచ్చావనుకున్నా నన్ను సేవ్ చేయడానికి ఒక ఏంజెల్ లాగా. నువ్వు లీచానికి దూరంగా ఉండు. నేను ఇస్తున్న లాస్ట్ వార్నింగ్ ఇది అని ఎంగిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సెక్యూమ్ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ అతను ఆల్రెడీ చనిపోవడానికి అంతా రెడీ చేసుకున్నట్లు చూపిస్తారు. లీచాన్ సెక్యూమ్ తనని లవ్ చేస్తూ ఉంది అని హ్యాపీగా బ్యాండ్ రూమ్లోకి వెళ్తుంటే అందరూ ఇంత లేట్గా వస్తావా ప్రాక్టీస్కి ప్రాబ్లం అవుతుంది అని తిడుతూ ఉంటారు. అప్పుడు ఎంగిల్ ఏమో మీరు నా ముందే ఉండాల్సింది అన్నా కదా అని తన బాధ చెప్పుకుంటూ ఉంటాడు. ఓమాజు అందరికీ ఈ సాంగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలని పేపర్ అంతా ఇస్తూ ఉంటాడు. లీచాని ఇది మన మొదటి ప్రాక్టీస్ అని బాగా పాడుతూ ఉంటాడు. అప్పుడు ఎంగిల్ తను గిటార్ ప్లే చేస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి తనతో మాట్లాడడం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ప్రాక్టీస్ అంతా అయిపోయాక బయటికి వచ్చి అన్ని సాంగ్స్ బాగానే పాడగలం కానీ సెక్యూమ్ ఇచ్చిన సాంగ్ ఒక్కటే పాడగలేవు అని చెప్తారు. లీచాన్ తనకి నేను ఈ సాంగ్ పాడితే చూడాలని ఉంది అంటే బ్యాండ్ మెంబర్స్ నీకు పిచ్చి పట్టింది అనుకుంటా. నీకు కావాలనే తను అలాంటి కష్టమైన సాంగ్ ఇచ్చింది. నువ్వు పాడలేక తనని వదిలేస్తావని. లేదు అని వాళ్ళు గొడవ పడుతూ ఉంటే అప్పుడు ఎంగిల్ లీచాన్ చేయగలడు అని మనకు చెప్పాడు కదా అతన్ని మనం నమ్మాలి అని అంటాడు. అందరూ ఎవరో వచ్చారని గుంపులుగా అక్కడికి వెళ్తుంటే సెక్యూమ్ వచ్చిందని చూసి నేను వార్నింగ్ ఇచ్చినా అలాగే వచ్చిందా అని ఎంగిల్ కోపంగా చూస్తూ ఉంటాడు. సెక్యూమ్ లీచాన్ని చూస్తూ నీకోసం ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నువ్వు బ్యాండ్ ప్రాక్టీస్కి వచ్చావని చెప్పారు. అందుకే నేను నీకోసం వచ్చా. మనం అందరం కలిసి పార్క్ వెళ్దామా అని అడుగుతుంది. అక్కడ అన్ని రైడ్లంతా కంప్లీట్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సెక్యూమ్ లీచాన్ మధ్య ఎంగిల్ వాళ్ళని కలవనీయకుండా చూస్తూ ఉంటాడు. అందరూ ఫోటోలంతా దిగుతూ ఉంటే ఎంగిల్ ఒక్కడే మధ్యలో ఎంజాయ్ చేయకుండా వాళ్ళని విడగొడుతూ ఉంటాడు. రెస్టారెంట్లో అందరూ ఫుడ్ తింటుంటే ఎంగిల్ సెక్యూమ్ గొడవపడుతూ ఉంటారు. అప్పుడు సెక్యూమ్ కావాలనే ఎంగిల్ మీద సాస్ అంతా పోసి అయ్యో నిన్ను చూసుకోలేదని కామెడీ చేస్తూ ఉంటుంది. సెక్యూమ్ ఎంగిల్తో నువ్వెందుకని లీచాన్కి నాకు మధ్య అడ్డు వస్తున్నావని అంటే నేను నిన్ను సరైన దారిలో వెళ్ళేలా చేస్తున్నా అని చెప్తాడు. అయినా నువ్వు ఎవరు ఇలా చేయడానికని సెక్యూమ్ అంటే నేను లీచాన్ యొక్క టీచర్ని. తనని స్కూల్కి వెళ్ళేలా చేసి అంతా కరెక్ట్గా ఉండేలా చేసడం అంతా నా బాధ్యత. ఏదైనా అడ్డు వస్తే దాన్ని అడ్డు తొలగించడం కూడా నా బాధ్యతే అని చెప్తాడు. సెక్యూమ్ సరేలే అని నేను వెళ్తున్నా అని వెళ్తుంటే ఎంగిల్ నువ్వు చేసేదానికంతా వెనకాల ఏదో కారణం ఉందని అనుకుంటా. అందుకే ఇలా చేస్తున్నావు. కానీ నువ్వు వేరే వాళ్ళ ఫీలింగ్స్తో మాత్రం ఆడుకోకు. అలా చేయొద్దు అని చెప్తాడు. అతనికి వేరే వాళ్ళు రాసిపెట్టి ఉన్నారులే. అతనితో వాడు హ్యాపీగా ఉంటాడు అని చెప్తే అది ఎవరు అని అడుగుతుంది. ఎంగిల్ ఏం చెప్పడు. సెక్యూమ్ నీకు లీచాన్ అంటే ఇష్టం కదా అని సరేలే ఈ విషయం మన మధ్య ఉండాలి. నేను ఎవరికి చెప్పనులే మన మధ్య సీక్రెట్గా ఉంటుందని అంటుంది. అప్పుడు ఎంగిల్ అలా ఎందుకు అంటున్నావు అది కరెక్ట్ కాదని చెప్తాడు. లీచాన్ అప్పుడే సెక్యూమ్ అని అరుస్తూ వస్తూ ఉంటే అతడు అరటి తొక్క మీద కాలు వేసి జారి పడిపోతూ ఉంటాడు. సెక్యూమ్ని తోసేసి లీచాన్ కాపాడడానికి ఎంగిల్ వెళ్ళిపోతాడు. కాపాడేశాక ఎంగిల్ లీచాన్తో అయినా నేను చెప్పేది నీకు అర్థం కాదు. నేను చెప్పినట్లు ఒకే ఒక సంవత్సరం నువ్వు నా కళ్ళ ముందే ఉండు అని అంటే అందరూ బ్యాండ్ మెంబర్స్ అంతా చూసి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మనం గౌరవం ఇవ్వాలని నవ్వుతుంటారు. అప్పుడు లీచాన్ సెక్యూమ్తో అదంతా నిజం కాదని చెప్తుంటాడు. సెక్యూమ్ అందరికీ బాయ్ అంతా చెప్పి వెళ్తుంటే లీచాన్ సెక్యూమ్నే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఎంగిల్కి బాగా కోపం వచ్చి సెక్యూమ్ వద్దకి వెళ్ళి నువ్వు అనుకుంటున్నట్లు నాకు లీచాన్కి మధ్య ఏం లేదు. నేను చెప్పినట్లు ఒక సీక్రెట్ ఉంది. అది ఇప్పుడు నీకు చెప్పలేనని అంటాడు. సెక్యూమ్ అయితే నువ్వు లీచాన్ని ఇష్టపడట్లేదు అంటే అది నేనేనా? లీచాన్ని కలిసినప్పుడల్లా నువ్వు అంత జెలస్గా ఫీల్ అవుతున్నావు. అలా అయితే నువ్వు లవ్ చేసేది నన్నేనా అని అడుగుతుంది. ఒక్క క్షణం ఎంగిల్ తననే చూస్తూ మాట్లాడేదంతా ఆపేసి మర్చిపోయి చూస్తుంటాడు. అయినా నేను నిన్ను లవ్ చేయనులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సెక్యూమ్ నేను నిన్ను సతాయిస్తే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో అని నవ్వుతుంది. ఇంటికి వెళ్ళాక లీచాన్ సెక్యూమ్తో కాల్ మాట్లాడుతూ ఉంటే ఎంగిల్ చదివేది ఇంకా అయిపోలేదని ఎంగిల్ కొడుతూ ఉంటాడు. లీచాన్ బ్యాండ్ మెంబర్స్తో నైట్ నేను సెక్యూమ్ని అడిగా కావాలి అని కష్టంగా ఉన్న సాంగ్ని సెలెక్ట్ చేస్తావని. కానీ తను సాంగ్ మార్చానని చెప్పింది. అప్పుడు లీచాన్ సాంగ్ వేరే మారుద్దాం. తను నా కోసం అంతా స్టడీ వదిలేసి యూఎస్ నుంచి వచ్చింది అని అంటే అప్పుడు ఎంగిల్ నువ్వు ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేసినా మళ్ళీ ఇంకో సాంగ్ చేయలేము. తను మళ్ళీ వేరే సాంగ్ అని చెప్తే అప్పుడేం చేస్తావు? తనకిచ్చిన మాట కోసం అంతా చూస్తున్నావు. మరి నాకిచ్చిన మాట కోసం పట్టించుకోవట్లేదు అని నేను ఇక మీదట అంతా బ్యాండ్లో ఉండాలని అనుకోవట్లేదు. సాంగ్ మార్చినట్లయితే నేను మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఓమాజు వచ్చి ఎంగిల్ తీసుకొని రా అని చెప్తాడు. అప్పుడు లీచాన్ తన వెనక వెళ్ళిపోతాడు. లీచాన్తో ఎంగిల్ ఇదంతా నువ్వు ఒక అమ్మాయి కోసం చేస్తున్నావా? తను చెప్పిన 2 మాటల కోసం అంతా పిచ్చోడిలా నీకు అతను ఒకతుంటే చాలు. మేమందరం ఎంత బాధపడినా సరే నువ్వు పట్టించుకోవు. ఇక మీదటంతా నీకు ఏమైనా నేను పట్టించుకోను
అని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే లీచాన్ కోపంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే మా బ్యాండ్లోకంతా నువ్వు మళ్ళీ రావలేవు అని అంటాడు. లీచాన్ వాడు మళ్ళీ వస్తాడులే మనం ప్రాక్టీస్ చేద్దామని చేస్తుంటాడు. అప్పుడు ఎంగుల్ ఇక మీదట అంతా నేను మళ్ళీ వెళ్ళను, అక్కడికి వెళ్ళాలని అనుకోవట్లేదు కూడా. నానమ్మ ఇచ్చిన మనీ చూసి నన్ను క్షమించండి నానమ్మ అని అనుకుంటాడు. నాన్న అలా చేస్తుంటే నాకు చాలా బాధగా ఉందని ఏడుస్తుంటాడు. లీచాన్ ఇంటికి వెళ్ళాక ఎంగుల్ రాలే అని నానమ్మ చెప్పడంతో పని మీద చించియాంగ్ వెళ్ళాడని చెప్తాడు. నానమ్మ ఎంగిల్ కోసం బాధపడుతూ ఉంటుంది. లీచాన్ నేను ఒక్కడనే రూమ్లో హ్యాపీగా ఉంటా అని ఆడుకుంటూ ఉంటాడు. చియంగా ఇచ్చిన కీ చూస్తాడు. నైట్ ఎంగుల్ రోడ్డు మీద అంతా నిద్రపోవడానికి ప్లేస్ లేక వెళ్తుంటే అప్పుడు టెలిఫోన్ సౌండ్ రావడంతో వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తాడు. నువ్వు అక్కడ ఉండడానికి రీజన్ దొరికిందా అని లావిడ మ్యూజిక్ షాప్ ఓనర్ అడిగితే మా నాన్న అసలు బ్యాండ్ అని వెళ్తున్నాడు, చదువుకోవట్లేదు. మా అమ్మ ఎక్కడ ఉందని నాకు తెలియదు. మా అమ్మ నాన్న నాకు బాగా గుర్తొస్తున్నారు. ఈ తెలివి తక్కువ లీచాన్ నాకు వద్దు. నేను ఇతనితో వేగి ఉండట్లేను. నాన్న నాకు కావాలి. నేను రిటర్న్ వెళ్ళాలనుకుంటున్నా అంటే ఇప్పుడు డోర్ ఓపెన్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అప్పుడే నువ్వు రాగలవు. ఒకవేళ ఇప్పుడు వస్తే ఫ్యూచర్లో చాలానే మార్పులు వస్తాయని షాప్ ఓనర్ అంటాడు. అయితే అందుకే నా సెక్యూమ్ యూఎస్ నుంచి ఇక్కడికి మళ్ళీ వచ్చిందని ఆలోచిస్తూ ఉంటాడు. మా నాన్నగారి యాక్సిడెంట్ ఎలా ఆపాలో చెప్పు, మా అమ్మ ఎక్కడ ఉందో చెప్పు అని అంటే నేను నీకు అన్నీ చెప్పాను, నువ్వే అన్నీ కనిపెట్టాలని కాల్ కట్ చేస్తాడు. అప్పుడు యంగ్విల్ నాకు అన్నీ చెప్పేశాడని ఆలోచిస్తూ ఉంటే తన బ్యాగులో జిన్సన్ ఇన్స్ట్రుమెంట్స్ అనే ఆ పాంప్లెంట్ లాంటిది చూసి అక్కడికి వెళ్తే నాకేమైనా తెలుస్తుందని అనుకుంటాడు. ఆ ఈవెంట్ డైరెక్టర్ కొడుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. తన అసిస్టెంట్ ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూ ఉంది, ఒకవేళ వర్షం పడితే ప్రాబ్లం అవుతుంది, పోస్ట్పోన్ చేద్దామంటే మా నాన్నగారి ముందు నేను ప్రౌడ్గా ఉండాలి అనుకుంటున్నా. ఈవెంట్ రెస్పాన్సిబిలిటీ అని నేను తీసుకున్నా, ఎలాగైనా జరగాలి అని అంటాడు. యంగ్విల్ అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే కంటెస్టెంట్ నెంబర్ 10 అని చూస్తాడు. మీరే నా కంటెస్టెంట్ నెంబర్ 10 అని లోపలికి తనని తీసుకొని వెళ్తాడు. అందరూ వచ్చి అక్కడ మ్యూజిక్ అంతా ప్లే చేస్తూ ఉంటారు. అప్పుడు కంటెస్టెంట్ 10 అయినటువంటి మన యంగ్విల్ అక్కడికి వచ్చి ప్లే చేస్తూ ఉంటాడు. సడన్గా అప్పుడే వర్షం రావడంతో మైక్ని టచ్ చేయగానే ఎలక్ట్రిక్ షాక్ తగిలి యంగ్విల్ కింద పడిపోతాడు. చియంగా ఇంటికి వెళ్దామని స్కూల్ నుండి బాగా నీరసంగా బయటికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి లీచాన్ వచ్చి తన నెమ్మోడ్ చూసి నువ్వేనా చియంగా అని అంటాడు. చియంగా కళ్ళు తిరిగి కింద పడిపోతే లీచాన్ తనని ఎత్తుకొని హాస్పిటల్కి అంతా తీసుకెళ్తూ ఉంటాడు. సెక్యూమ్ వర్షం పడుతుంది అని కొన్ని వస్తువులు తీసుకొని రావడానికి అంబ్రెల్లా తీసుకొని బయటికి వెళ్తే అక్కడ టెలిఫోన్ సౌండ్ రావడంతో అక్కడ బయటికి చూస్తుంది. సెక్యూమ్కి ఎందుకు టెలిఫోన్ సౌండ్ వినిపించింది అనేది మనకి తర్వాత ఎపిసోడ్లో చూపిస్తారు. ఎంగ్యుల్ని ఎమర్జెన్సీగా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తూ ఉంటారు. లీచాన్ చియాంగాని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఇష్టమైన డ్రామాని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.